పోతున్నట్టుంది కదా. ఇక్కడనే ఉన్నాడు నాకు తగ్గట్టు. ఇటు పోతాంది ఇటు సప్పుడు ఏది కదా చూసినా కూడా. ఆగు, గా దొరోళ్ళ ఇంటికి ఎందుకు పోతాంది, ఏం పని పోతాంది? ఆడ అసలే పెద్ద వేస్ట్ గాడు. వాడు ఆడోళ్ళందరినీ లొంగ తీసుకోవాలనుకుంటాడు. ఈ పిచ్చిది ఎందుకు పోతాంది, మళ్ళా ఒకతే పోతాంది కదా. అసలు ఎందుకు పోతాంది, వెనకాల పోయి యుద్ధం ఏం పని పోతాందో. ఎవడు లేకపోతే వాడు గుంజనే గుంజుతాడు ఇక. బిల్డింగ్ సూపర్ ఉన్నది గాని పైసలు ఇస్తాడో పలికి పోతే ఏమనుకుంటారో. దొరా, ఓ దొరా ఉన్నవా? ఎవరు? ఒకసారి బయటకు రండి దొరా, మీతోటి పని ఉన్నది. వస్తానా ఉండండి. అసలు ఎందుకు వచ్చింది ఇడికి? ఏమైందమ్మా చెప్పు. ఏం లేదు దొరా, మీతోని ఓ పని పడ్డది. అబ్బా, ఎంత అందంగా ఉన్నదో. ఈమెను లొంగ తీసుకుంటే ఎంత సుఖం ఉంటుందో. ఏం కావాలి చెప్పు. అయితే దొరా, మేము ఒకళ్ళకు 20,000 ఇచ్చేది ఉన్నది. వాళ్ళు ఆవుతలేరు, అడుగుతున్నారు. అయితే మీ దగ్గర మీరు అప్పుగా ఇస్తారేమో అని మీ దగ్గరికి వచ్చినాం. మళ్ళా మా పొలం కోసినాక వడ్ల పైసలు వచ్చినాక మీ పైసలు మీకు ఇస్తాం. నా పైసలు నాకు ఇవ్వకుండా మంచిదే గాని నా దగ్గరికి వచ్చి నాకు సుఖం ఇస్తే చాలు. అవునా, ఎన్ని కావాలి? 20,000 దొరా. అరే, వీని దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు పైసలకు? అవునా, ఇస్తలే. అబ్బో ధన్యవాదాలు దొరా, మీరు ఇస్తారో ఇయ్యరో అన్న భయంతోని వచ్చినా. నేను అడగనగానే కాదనుకుంటా ఇస్తా అంటుర్రు. అల్లొక్క నెల 15 రోజులు దొరా గంతే. ఇక పొలం కోసి వడ్లు అమ్ముడు పోయినాక మీ పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తా. ఇచ్చేవు గాని ఇయ్యకపోతే ఎటు పోతున్నాయి గాని నా పైసలు నాకు ఇయ్యకుండా మంచిదే గాని నాకు ఒక పని వేసి పెడితే చాలు. ఏం పని, ఏం కథ? ఈ లతకు వీని గురించి తెలియదు. అసలు ఎందుకు వచ్చింది ఇడికి? అయ్యో దొరా, ఏం పని? ఏం లేదు, మా ఇంట్లో పని మనిషి వాళ్ళ భర్త చనిపోయిండు. ఆమె వస్తలేదు. నాకు వంట చేసుకోవడానికైనా దేనికైనా ఇబ్బంది ఉన్నది. కొంచెం కొన్ని రోజులు ఆమె వచ్చేదాకా నువ్వు చేస్తావా? అయ్యో దొరా, గదెంత పని చేస్తలేండి. సరే, నువ్వు నేను రమ్మన్న టైంకి వచ్చి నాకు కావాల్సిన పని చేస్తే నీకు 20,000 ఇస్తా. మళ్ళా 20,000 నాకు ఇవ్వకుండా మంచిదే. అబ్బో ఇదేరా మస్తు మంచోడు. సరే దొరా, వస్తా. మీరు ఎప్పుడు రమ్మంటే వస్తా, మీకు పని చేసి పెడతా. నాకైతే ఈరోజు సాయంత్రం వరకు కావాలి దొరా, వాళ్ళు అర్జెంటుగా అడుగుతుర్రు. ఈ బిడ్డిర్రి దానికి ఎందుకు పని చేసు అసలు? అవునా, సరే ఇస్తా. మరి 7 వరకు రా, నాకు అన్నం అండి కూర అండి పైసలు తీసుకొని పో. సరే దొరా.